పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. దేవునికి స్తోత్రము. మనము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, క్షేమకరంగా జీవించాలన్నా ఆయన కృప నిత్యం మన కుటుంబానికి ఉంటుంది. మొట్టమొదటిగా మనల్ని అనుసరించిన మాట ఏంటంటే ప్రార్థన చేయమన్నాడు. ఆ ప్రార్థన ఎలా ఉండాలి? యేసు ప్రభు మాట్లాడిన మాటలోనూ అర్థం ఏంటి? 1 సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనము. నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువగా జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. దేవునికి స్తోత్రము. ఈ ప్రార్థన అంశం యేసుప్రభు ఎందుకు ఎత్తారు అనే మాటను మనం తెలుసుకుందాం ఈరోజు. ఇక్కడ అన్న కోసం కూడా అందరికీ తెలుసు. అక్కడ రహస్యం ఉందన్న తండ్రితో నువ్వు తలుపు గడేసుకుని రహస్యం ఉందన్న తండ్రితో ప్రార్థన చేయమని చెప్పారు. ఇక్కడ అన్న ఎలా వచ్చిందండి? కుటుంబంతో వచ్చింది. భర్త, సెకండ్ భార్యతోనూ వాళ్ళ పిల్లలతోనూ. అది ఏటాట వెళ్ళేవారంట, మొక్కుబడి చెల్లించడానికి. ఏటాట వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు కూడా ఇంకా చుట్టుపక్కల ఉన్నవారు కూడా ప్రయాణం అవుతారు. అక్కడ ఈమె ఎలా వచ్చింది? జనాంగంతో వచ్చింది, ఆమె ప్రజలతో వచ్చింది. కానీ ఎవరితో ఏకమై ఉంది? దేవునితో ఏకమై ఉంది. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. మనం దేవునితో ఏకమైన ప్రార్థన చేయమని యేసుప్రభు చెప్పాడు. ఇప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలండి? ఆ ప్రార్థన దేవునితో ఏకీభవించాలి. ప్రార్థన విడిగా ప్రార్థన చేయడం వల్ల ఉపకారం లేదు, ప్రయోజనం లేదు. విడిగా ప్రార్థన చేయడం అనేది మీకు అర్థం కాలేదు. బాగా గ్రహించండి, మనసు పెట్టండి. చెవులు కలిగిన వారు ఇనులు గాక. మనసు బాగా పెట్టండి. విడిగా ప్రార్థన చేయడము, ఏకీభావించి ప్రార్థన చేయడము, దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటి? విడిగా ఏకీభావించడం అంటే అర్థం ఏంటి? ఒకటై ఉండాలి ప్రార్థన. దేవుని ఆలోచనలకి నీ ఆలోచనలకి ఆ ప్రార్థన ఒకటై ఉండాలి. దేవుని ఆలోచనలు ఏ రీతిలో ఉన్నాయో ఆ ప్రార్థన అటు రీతిలో అయితే ఆ స్నేహం అవుతుందండి, ఏకమవుతుంది. అవునా కదా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక స్నేహితులు ప్రాణ స్నేహితులుగా ఎప్పుడు పిలువబడతారండి? బాల్యం నుండి ఈ రోజు వరకు కూడా విడవలేని స్నేహం వీళ్ళది అన్న ప్రాణ స్నేహితులు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. ఆ ప్రాణ స్నేహితం ఎలాగ ఏర్పరచబడుతుంది? వారి ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క తలంపులు ఏకమై ఉండాలి. ఏకమైనప్పుడే వారి స్నేహం ఫలిస్తుంది. ఆలోచనలు ఏకమై ఉండాలి. అంటే ఈ దేవుని ఆలోచన ఏ రీతిలో ఉన్నాయో నీ ప్రార్థన ఆ రీతిలో రావాలంట. దేవుని ఆలోచనలు, అనంతుడైన దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి? సామాన్య మానవుడిగా మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ఆ తెలుసుకుని మనం ఎలాగ ఏకీభావించగలుగుతాం? అబ్రహాము దేవాతి దేవునికి ఏమై ఉన్నాడండి? మంచి స్నేహితుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము మంచి స్నేహితుడై ఉన్నాడు. మంచి స్నేహితుడు ఎలాగై ఉన్నాడు? ప్రాణ స్నేహితుడై ఉన్నాడు. అబ్రహాము వంశముని ఎక్కడ విడనాడకుండా అబ్రహాము నుంచి మొదలెట్టిన ఆ ఎబ్రీయుడిగా పిలువబడిన అబ్రహాముని ఈ రోజు వరకు కూడా అబ్రహాం పేరు పిలుస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాముతో అంత గొప్ప స్నేహము దేవునికి ఏర్పరచబడిందంటే అబ్రహాము ఆవుభావాలా, దేవుని ఆవుభావాలా? చెప్పాలి మీరు. ఇద్దరు ఆవుభావాలు ఒకటయ్యాయి. ఇద్దరు ఆవుభావాలు ఏమైనాయండి? ఒకటయ్యాయి. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఒక యుద్ధం చేసి వచ్చేటప్పటికి అబ్రహాము విజయం చూశాడని సంకేతాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు సాలిము రాజు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు శిలువ మీద ఎలాగైతే విజయాన్ని చూశాడో, భూమి మీద యుద్ధం చేసి విజయాన్ని సాధించుకుని తన యొక్క కుటుంబాన్ని కాపాడుకుని తన యొక్క ప్రజలను కాపాడుకోగల విజయాన్ని అబ్రహాం పొందుకున్నాడని సాదృశ్యంగా చూపించడానికి సాలిమరాజు వచ్చి రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆయన ఆలోచనలు ఎలాగున్నాయి? మనం విజయాన్ని చూడాలంటే మనం ఎవరిని దేవుని యొక్క బిడ్డల్ని, నీతిమంతుల్ని కాపాడుకోవాలి అని ఆవభావాలు ఎవరికి ఉన్నాయి? అబ్రహాముకు ఉన్నాయి. ఆ నీతిమంతులనైనా, ఆ లోతు కుటుంబాన్ని, ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న ఆ ప్రజలు ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉన్నారో వారందరినీ రక్షించడానికి, వారి ఆస్తిని రక్షించడానికి అబ్రహాం యుద్ధం చేయడానికి వెళ్ళాడంట. విజయాన్ని చూసి వచ్చిన అబ్రహాముకి సాలిమరాజు ఎదురొచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. వీరి స్నేహం ఎలాగుంది? ఆ స్నేహితుడిని కౌగిలించుకోవడానికి ఎదురు వెళ్ళాడంటే అర్థం ఏంటండి? ఇద్దరు ఆవుభావాలు. శబాస్ నా స్నేహితుడా, నా ఆలోచనలు నువ్వు చేయగలిగావు, నా ఆలోచనలు నువ్వు ఎరగగలిగావు,
నా ఆలోచనలు నువ్వు గ్రహించగలిగావు. నా ఆలోచనలు, నా తలంపులు ఏ రీతిలో ఉన్నాయో నువ్వు చేసే ప్రతి పని కూడా ఆ విధంగా ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పని ఎలా ఉండాలంట? దేవుని ఆలోచన ప్రకారంగా ఉండాలంట. ఆ ఆలోచన ఎలా ఉంటుందని మీరు ప్రశ్నిస్తే మీరే దేవునితో మాట్లాడుకోండి. మీరే దేవుని, పరిశుద్ధాత్మ దేవుని నాకు అనుగ్రహించండి అని చెప్పండి. పరిశుద్ధాత్మతోనే అది సాధ్యం. ప్రియమైన వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్తాం. అందుకు యేసు ప్రభు అన్నాడు, నేను మీకు ఒక ఆత్మను అనుగ్రహిస్తున్నాడు. ఆ ఆత్మ ఏం చేస్తుందంట? సర్వసత్యంలోకి నడిపిస్తుందంట. సర్వసత్యం అనగా ఎవరండి? దేవుడు. దేవునితో ఏకీభావించే ప్రార్థన మనలో రావాలంటే మనలో ఏముండాలండి? పరిశుద్ధాత్మ ఉండాలి. దేవుని ఆవుభావాలు ఉండాలి. దేవుని ఆవుభావాలు మనకు తెలియాలంటే వాక్యం బాగా తెలుసుండాలి. వాక్యాన్ని బాగా ధ్యానించుండాలి. దేవుని కొరకు సమస్తము ఎరిగినవాడు ఎవరో అబ్రహాము. అన్న దేవుని కోసం తెలుసు. అందరూ ఏటేట మొక్కుబడి చెల్లించుకోవడానికి వస్తున్నారు, కానీ దేవుని ఆవుభావం ఏంటో ఎవరో తెలుసుకుంటలేదు. ఆ ప్రజలందరూ వచ్చారు, మొక్కుబడులు చెల్లిస్తున్నారు. ఎంత మొక్కుకుంటే అంతే ఇవ్వాలి. ఏదో దేవుని దగ్గర మనం వచ్చి వేడుకోలు కనుక వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం అని ప్రార్థన చేసుకుంటున్నారంట. అయితే ఈమె ఏం చేసిందంట? ఇలాగ అందరూ చేస్తున్న ప్రార్థన కాదు, అందరూ చెల్లిస్తున్న మొక్కుబడులు కాదు, నేను ఆయన ఆవుభావాల్లో ఏకమయ్యే ప్రార్థనలోకి వెళ్ళాలని సింగల్గా వెళ్ళి ఎవ్వరికి వినపడతలేదంట. సేవకుడు కూడా అర్థం కాలేదని ప్రార్థన చేసిందంట. చెవులు కూడా దీన్ని మైంచండి. సేవకుడు కూడా గ్రహించలేకపోయాడంట. సేవకుడు కూడా మొత్తం అయిపోయింది, అది నిద్రపోతుంది అనుకున్నాడు, కానీ ఈమె దేవునితో ఏకమైపోయిందన్న సంగతి అతను గ్రహించలేదు. నువ్వేం చేస్తున్నావు అమ్మా అని అడిగినప్పుడు నేను దేవునితో మాట్లాడుతున్నాను చెప్పిన తర్వాత ఆ సేవకుడు ఈ ప్రార్థన అసలు ఆపేదే లేదు. ఈ ప్రార్థన సఫలపరచబడింది. దేవునికి స్తోత్రం అని చెప్పండి. దేవునితో ఏకమయ్యే ప్రార్థన సఫలపరచబడుతుంది. ఆమె మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నాకు పలానా జరిగితే నేను పలానాగా నీకు ఇష్టంగా జీవిస్తాను, అది నాకు కావాలని కాదు, కానీ అది నీ నామ మహిమాత్రమే జరిగించు. నేను నమ్ముకుని వచ్చాను, నన్ను నువ్వు గణపరచు. నిన్ను నమ్ముకుని వచ్చాను, నన్ను గణపరచు, నేను నిన్ను గణపరుస్తాను. ఒప్పందం. అది స్నేహం. దేవుని స్తోత్రం చెప్పండి. స్నేహంలో ఉండాలి, ఒప్పందం ఉండాలి. అసలు పిల్లలు లేదనుకుంటే 6 పిల్లల్ని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. సామెతలు ఏమని రాయబడి ఉంటుంది? నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆయన గణపరిచిన వారిని ఆయన గణపరుస్తాను, నన్ను మహింపరిచిన వారిని నేను మహింపరుస్తాను. అది స్నేహంలో ఉన్న ఒక ఒప్పందం. అదే ప్రార్థన. అటువంటి ప్రార్థన కావాలని యేసు ప్రభు ప్రకటించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు మొట్టమొదటిగా మనకిచ్చిన చేయవలసిన పని ఏంటంటే అది ప్రార్థన. ఆ ప్రార్థన ఎట్టిది ఉంటుంది? ఏకీభవించే ప్రార్థన. ఎవరితోనూ? పర్సనల్ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదంట. అది దేవుని ఒక్కరితోనే నువ్వు మాట్లాడుతున్నావు అంట. ఎవ్వరు ఉండరంట. అప్పుడు ఎవ్వరు లేనప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావో ప్రతిదీ కూడా స్పష్టంగా, నేను ఇలా ఉన్నాను, నా జీవితం ఇలాగుంది, నా ప్రవర్తన ఇలాగుంది, నా ఆలోచన ఇలాగుంది, నా తలంపులు ఎలాగున్నాయి, ఈ తలంపులను బట్టి, ఈ యొక్క ఆలోచన బట్టి నీకు ఇష్టరాలను కాదా అని మాట్లాడుకోవచ్చు. మనం నలుగురిలో మాట్లాడలేము, నలుగురిలో మనం చేయలేము. అది అందుకని యేసుప్రభు చెప్పాడు, నువ్వు నలుగురిలో మాట్లాడలేకపోతున్నావేమో, నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడవలసింది సరిగ్గా బయటకు రావట్లేదేమో. రహస్యమున్న తండ్రితో నువ్వు మాట్లాడాలంటే, నువ్వు రహస్యమున్న తండ్రి ఏకమయ్యి స్నేహం చేయాలంటే ఒక గదిలోకి వెళ్ళి పర్సనల్ ప్రార్థన చేయాలంటే దేవుని స్తోత్రం అని చెప్పండి. అది దేవుని యొక్క ఆవుభావాల్లో ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన ఫలిస్తుందంట. అన్న వరం పట్టుకెళ్ళింది, మనం ఈరోజు వరం పట్టుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ప్రార్థన ఏమి ఉండాలి? మనం దేవుని దగ్గర ఆశీర్వాదం చూడాలి, విజయాన్ని చూడాలి. మనం ఇది ఖచ్చితంగా సాధించాలి బెరక పేటో నుంచి. దేవునికి స్తోత్రము.